హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో కరకరలాడే కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది 2 కప్పుల పిండికి 1 కప్ అయితే వరిపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే మరీ ఎక్కువ వేసుకోకూడదు. తక్కువ వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా ఉంటేనే కారపూస అన్నది గుల్లగా వస్తుందనమాట. మన పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొద్దిగా బూందీ సటంలో వేసుకొని ఇలా కొట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా రౌండ్‌గా పూస అన్నది నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలనమాట. సపరేట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్న బూందీని మళ్ళీ వేరే దాంట్లోకి తీసుకొని పేపరు ఉంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుందనమాట. దీంట్లోకి మళ్ళీ పలుకుల్ని మనం వేపుకోవాలి ఫ్రెండ్స్. పలుకుల్ని వేపుకొని అలాగే కరివేపాకు కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లో తీసుకున్న బూందీలోకి మనం కొద్దిగా కారం వేసుకొని అలాగే మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పలుకులు, కరివేపాకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వేడి మీద కలుపుకుంటేనే కారపూసలోకి ఉప్పు, కారం అన్నది కలిసి చాలా రుచిగా ఎంతో కరకరలాడే కారపూస రెడీ.